బోనాల ఉత్సవాలకు హైదరాబాద్ పెట్టింది పేరు. ఆషాఢ మాసంలో జరిగే ఈ బోనాలు చాలా ప్రత్యేకం. అలాంటి బోనాలను ఇప్పుడు వరంగల్లో కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాకతీయుల ఇలవేల్పు అయిన భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించేందుకు రెడీ అవుతుంది. అమ్మవారికి బంగారం బోనం సమర్పించడం ఓరుగల్లు ఆలయ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. కాకతీయుల కాలంలో నిర్మించిన ఓరుగల్లు ఇలవేల్పైన భద్రకాళి ఆలయంలో తొలిసారిగా అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఇందుకు సంబంధించి దేవాదాయ శాఖ నుంచి ఆలయ అధికారులకు ఆదేశాలొచ్చాయి. దాదాపు 400 ఏళ్లుగా హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయంలోని అమ్మవారికి బోనమెత్తుతుండగా ఈ ఏడాది ఇదే ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారికి బంగారు బోనం సమర్పించనున్నారు. ఈ నెల 22న దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరై అమ్మవారికి బోనమెత్తుతున్నారు. తెలంగాణ రాష్ట్రానికి బోనాలకు అవినాభావ సంబంధం ఉంది. రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఏదో ఒక సందర్భాల్లో బోనాలు నిర్వహిస్తారు. కానీ ఆషాఢ బోనాలు కేవలం హైదరాబాద్కే పరిమితం. ఆషాఢం వచ్చిందంటే చాలు బోనాల సందడి ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు నగరంలోని పలు ఆలయాల్లో బోనాల ఉత్సవాలను కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను చూడడానికి పలు ప్రాంతాల నుంచి ప్రజలు హైదరాబాద్కు తరలిస్తుంటారు. అయితే ఇప్పుడు ఆషాఢ బోనాలను వరంగల్ భద్రకాళి ఆలయం నిర్వహించడం విశేషం. వరంగల్ భద్రకాళి ఆలయానికి ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయంలో కొలువుదీరిన భద్రకాళి అమ్మవారు ఆ ప్రాంత వాసులకు ఇలవేల్పుగా మారింది. అమ్మవారికి నిత్య పూజలతో పాటుగా నవరాత్రి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈసారి ఆలయంలో బోనాల వేడుకలను కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆలయ చరిత్రలో తొలిసారి అమ్మవారికి బోనం సమర్పించనున్నారు. దీనికి సంబంధించి దేవాదాయ శాఖ నుంచి ఆలయ అధికారులకు ఆదేశాలు. దేవాదాయ శాఖ ఆదేశాలతో వరంగల్ ఆషాఢ బోనాలకు సిద్ధమవుతుంది. ఈ నెల 22న అమ్మవారికి బోనాలు సమర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో శేషు భారతి, ప్రధాన అర్చకులు శేషు తెలిపారు. ఆలయ సంస్కృతి సాంప్రదాయాల మేరకు ఈ బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ ఏడాది నుంచి బోనాల ఉత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాదు ఇప్పటి నుంచి ప్రతి ఏటా భద్రకాళి అమ్మవారికి బోనం సమర్పించనున్నట్టు తెలిపారు. భద్రకాళి అమ్మవారి దగ్గర ప్రప్రథమంగా బోనాన్ని బంగారు పాత్రతో బోనం అమ్మవారికి సమర్పించడం, మరి శ్రీమతి కొండా సురేఖ మేడం గారు, మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు వారి చేతులతో బంగారు పాత్రతో బంగారు బోనాన్ని భద్రకాళి అమ్మవారికి తొలిసారిగా మొట్టమొదటిగా ప్రప్రథమంగా వరంగల్ మహానగరంలో భద్రకాళి అమ్మవారి దేవస్థానంలో ఈ యొక్క బోనం సమర్పించే కార్యక్రమానికి వారు మరి కుటుంబ సభ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. మన ఎమ్మెల్యే గారు, వారి కుటుంబ సభ్యులు, మరి పెద్ద పెద్దలు అందరూ, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతోంది. జూన్ 22న మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి ఆలయ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉత్సవానికి 200 మంది కళాకారులు, వందలాది మహిళలు బోనాలతో హాజరు కానున్నారు. బోనాలు సమర్పించడంలో ఏమిటి అంటే, ఈ జ్యేష్ఠ మాసానికి కూడా ఒక అమ్మవారికి సంబంధించిన ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి మనం ఎందుకంటే లాల్ దర్వాజాలో అక్కడ హైదరాబాద్లో ఆషాఢ మాసం బోనాలు ఎట్లాగో ఉన్నాయి కదా, బోనాలు సమర్పించడానికి ఎప్పుడైనా సమర్పించవచ్చు. అంటే ఈ జ్యేష్ఠ మాసం గ్రీష్మృతుల్లోనే ఉన్నది. కాబట్టి ఈ గ్రీష్మృతానికి అక్కడ వాళ్ళు పండితులు హైదరాబాద్లో ఎండోమెంట్ వాళ్ళంతా కూర్చొని నిర్ణయించారు. కాబట్టి ఆషాఢ మాసమే నిర్ణయించాలి ఎక్కడా శాస్త్రం లేదు. కాబట్టి అది శుభేదినే మనకు సత్యానంతం కనుక చెప్పినట్టు అమ్మవారి సేవ విషయంలో కొన్ని ఉంటాయి.
ఇప్పటి వరకు హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన ఆషాఢ బోనాలను ఇప్పుడు ప్రభుత్వం వరంగల్లో కూడా నిర్వహించనుంది. ఎంతో చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇప్పుడు ఆషాఢ బోనాలు నిర్వహించడం పట్ల భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.